శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 17వ భాగం 28/5/25 తృతీయ కరణంలో ఉన్నాం. ప్రకరణం సర్వబాధేన కించిచ్ఛేద్యన్న కించిత్ తదేవ తత్ భాషా ఏవాత్ర భిద్యంతే నిర్బాధం తావదస్తి. సర్వబాధే సతి సర్వప్రపంచానికి మిథ్యాత్వం కలుగుతుండగా, అంటే సర్వప్రపంచం మిథ్య అనుకుంటుండగా, కించిత్ కొంచెం కూడా, నచేత్ లేదంటే, కించిత్ ఏమీ లేదని, యత్ ఏది ఉందో, తదేవ అలాంటి జ్ఞానమే తత్ ఆ ఆత్మ అవుతుంది. అత్ర ఈ విషయంలో భాషాయేవ మాటలే భిద్యంతే వేర్పడుతున్నాయి. చెప్పటం తేడా ఉంది కానీ విషయం ఒకటే. నిర్బాంధతావత్ బాధింపబడని సాక్షి చైతన్యం అస్తి ఉంది కదా. దృశ్యం అంతా ఇది కాదు ఇది కాదని తోసేస్తే నేతిగా ఏమీ మిగలదు. ఏది చివరకు మిగులుతోందో అదే ఆత్మ అవటం కుదరదు. చివరికి ఏమీ మిగలలేదని తెలుసుకొని జ్ఞానమే బ్రహ్మ అవుతుంది. ఒక్కొక్క దానిని ఆత్మ కాదు అంటూ తోసేస్తూ చిట్ట చివరి సర్వ అభావాన్ని గుర్తించే జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆత్మ. అత ఏవ సునిర్బాధ్యం బాధిత్వా శేషయత్యదః స ఏష నేతి నేత్యాత్మేత్య తద్వ్యావృత్తిరూపతః. అత ఏవ అందువల్లనే శృతి వేదం బాధ్యం బాధింపదగిన దాని బాధిత్వా నిషేధించి స ఏషః ఈ ఆత్మ నేతి ఇది కాదు ఇది కాదంటూ అతద్వ్యావృత్తి రూపతః అంటే అనాత్మ పదార్థాలన్నిటినీ నిరాకరించటం చేత అదహ ఈ ప్రత్యక్ష స్వరూపాన్ని శేషయతి మిగులుస్తో. దీని తాత్పర్యం స ఏష నేతి నేత్యాత్మ ఈ ఆత్మ ఇది కాదు ఇది కాదంటూ పోతే శృతి వేదం అనాత్మ పదార్థాలన్నిటినీ నిరాకరించి పూసేసి నిరాకరింప శక్యం కాదు ప్రత్యేగాత్మ స్వరూపాన్ని ఆత్మగా మిగిలించింది. ఇదం రూపంతు యద్యావత్ తత్యక్తుం శక్యతేఖిలం అశక్యో హ్యనిరూప స ఆత్మా బాధ వర్జితః. ఇదం రూపంతు ఇది అనే స్వరూపం కలది. యత్ ఏది యావత్ ఎంతవరకు ఉందో అఖిలం సమస్తమై తత్ అది త్యక్తం నిరాకరించటానికి శక్యతే వీలవుతుంది. అనిందరూప ఇది అని చూపటానికి వీలు లేనట్టిది కాగా ఉన్న బాధవర్జిత బాధరహితమైన స ఆత్మ ఆ సాక్షి చైతన్యం అశక్యో హి నిరాకరింప అశక్యం కదా. ఇది అది అని ఎంతవరకు నిర్దేశింపటానికి వీలు అవుతుందో అంతవరకు నిషేధించటానికి వీలు. ఇట్లా అన్నిటినీ నిషేధించి ఆ నిషేధించే ప్రత్యేగాత్మమే తాను అవటం అనేదిగా చేస్తే దాన్ని ఇది అని చెప్పటానికి వీలు. దాన్ని నువ్వు డిఫైన్ చెయ్యలేవు, నిర్వచించలేవు. అందుకే అలాంటి సాక్షి
నిరాకరింపబడక మిగిలి ఆత్మగా మారి అదే ఆత్మ. సిద్ధం బ్రహ్మణి సత్యత్వం జ్ఞానత్వం తు పురేరితం స్వయమేవానుభూతిత్వ ఆదిత్యాది వచనై స్ఫుటం. బ్రహ్మణి బ్రహ్మంలో సత్యత్వం అబాధితత్వం ఆ బాధింపబడకపోవడం సిద్ధం ఫలించి జ్ఞానత్వం జ్ఞానరూపమైతే స్వయమేవా స్వయంగానే అనుభూతిత్వాత్ అనుభవించేవాడవటం వల్ల ఇత్యాది వచనై మొదలైనటువంటి ఆప్తవాక్యాల చేత స్ఫుటం స్పష్టంగా పురా ఇందాక చెప్పబడిన ఈ రీతం ఆ విషయం నెరవేర్చబడి బ్రహ్మ అబాధితత్వ స్వరూపమవటంచే సత్యత్వం సాధింపబడి జ్ఞానత్వం 13వ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. అందుచేత బ్రహ్మం సత్యస్వరూప్ సత్య జ్ఞాన స్వరూప్ సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని వేదం చెప్పింది. న వ్యాపిత్వాద్దేశతోషతోంతో నిత్యాత్వాన్నాపి కాలతః న వస్తుతోపి సర్వాత్మా సర్వాత్మా ధ్యానంత్యం బ్రహ్మణి త్రిధా. వ్యాపిత్వాత్ అంతటా వ్యాపించినది అవటం చేత దేశతః దేశం వల్ల అంతః పరిచ్ఛేదం నా లేదు. నిత్యత్వాత్ నిత్యం అవటం వల్ల కాలతః కాలానికి నా అంతం లేదు. సర్వాజ్ఞాత్ శృతులలో చెప్పబడినట్లుగా బ్రహ్మం సర్వవస్తు స్వరూపం అవటం వల్ల వస్తుతోపి వస్తువులను బట్టి నా నాశనం లేదు. బ్రహ్మణి బ్రహ్మలో త్రిధా 3 విధాలుగా అనంత్యం అంటే అనంత స్వభావము పుట్టుక పెరుగుదల దానికి నాశనం లేకుండా నిత్యం విభుం సర్వగతం అనేటువంటి శృతి చేత దేశకృత పరిచ్ఛేదం లేదు. నిత్యం నిత్యాన అనే వేదవాక్యం చేత కాల పరిచ్ఛేదం లేదు. సర్వం హ్యేతద్ బ్రహ్మ అనేటువంటి శృతి చేత వస్తుకృత పరిచ్ఛేదం ఇలా 3 విధాలైనటువంటి నాశనాన్ని బ్రహ్మలో లేదందువల్ల దానికి అనంతత్వం సిద్ధించింది. దేశకాలాన్య వస్తూనాం కల్పితత్వాచ్చ మాయయా న దేశాది కృతోంతోస్తి బ్రహ్మానంత్యం స్ఫుటం తతః. మాయయ మాయ చేత దేశకాలాన్య వస్తూనాం దేశం కాలం ఇతర వస్తువులు కల్పితత్వాత్ కల్పించబడటం చేత దేశాధికృత దేశం మొదలైన వాటిచే కలిగి అంతః నాశనంలో నల్లేదు. తతః అందువల్ల బ్రహ్మాంత్యం బ్రహ్మ అనంతత్వం స్ఫుటం అంటే స్పష్టమవు. గారడివాడు తన విద్య చేత కల్పించిన గంధర్వ నగరం మొదలైన వాటి చేత ఆకాశానికి ఎలా యథార్థమైన పరిచ్ఛేదం లేదో అలాగే దేశకాల వస్తుత పరిచ్ఛేదం బ్రహ్మకు లేదు.
न व्यापित्वाद्देशतोऽन्तो नित्यात्वान्नापि कालतः न वस्तुतोऽपि सर्वाज्ञादानं ब्रह्मणि त्रिधा వ్యాపిత్వాత్ అంతటా వ్యాపించినది అవటం చేత దేశతః దేశం వల్ అంతః పరిచ్ఛేదం నా లేదు నిత్యత్వాద్ నిత్యం అవటం వల్ కాలతః కాలం వల్ నా అంతం లేదు సార్వాజ్ఞాత్ శృతులలో చెప్పబడినట్లు బ్రహ్మం సర్వవస్తు స్వరూపం అవటం చేత వస్తువుతో కూడా వస్తువును బట్టి కూడా నా నాశనం లేదు బ్రహ్మంలో త్రిధా మూడు విధాలుగా ఆనంత్యం అనంతత్వం కలిగింది. నిత్యం విభు సర్వగతం అనే శృతి చేత దేశకృత పరిచ్ఛేదం లేదు, అంటే దేశం అబాధమై. నిత్యం నిత్యానాం అనే శృతి చేత కాల పరిచ్ఛేదన కాలానికి లొంగడు. సర్వం హేతద్ బ్రహ్మ అనే వేదవాక్యం చేత వస్తుకృతంగా దానికి నిబంధనలు. అలా మూడు విధాలైన నాశనాన్ని బ్రహ్మలో లేనందువల్ల అనంతత్వం కలిగింది. గారడివాడు తన విద్య చేత కల్పించిన గంధర్వ నగరం మొదలైన వాటి చేత ఆకాశానికి ఎలా యథార్థమైన పరిచ్ఛేదం లేదో అలాగే దేశకాల వస్తుకృత పరిచ్ఛేదం బ్రహ్మకు లేదు. అందువల్ల బ్రహ్మానికి అనంతం యుక్తిని బట్టి స్ఫుటము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ తద్వస్తు తస్య తత్ ఈశ్వరత్వం చ జీవత్వం ఉపాధిద్వయ కల్పితం. సత్యం సత్యస్వరూపమైనట్టి, జ్ఞానం జ్ఞానస్వరూపమైనట్టి, అనంతం అనంతస్వరూపమైనట్టి యత్ బ్రహ్మ ఏ బ్రహ్మ ఉన్నాడు ఉన్నదో తత్ ఆ పరబ్రహ్మ వస్తు పారమార్థికం అవు. తస్య ఆ బ్రహ్మాని ఈశ్వరత్వ భావం అంటే ప్రభుత్వ భావం, జీవత్వం కూడా ఉపాధిద్వయ కల్పిత రెండు ఉపాధుల చేత కల్పింపబడి సత్యజ్ఞానమనంత రూప లక్షణం కల ఏ పరబ్రహ్మ ఉన్నాడో ఉన్నదో ఆ బ్రహ్మమే పారమార్థికమవుతోంది. ఈశ్వర జీవత్వాలు రెండు స్వాధుల చేత ఆ పరబ్రహ్మానికే కల్పించబడ్డాయి. అలా జీవ ఈశ్వరులిద్దరు బ్రహ్మంలో కల్పింపబడటం చేత జడరూపమైన జగత్తు వలనని ఆ జీవేశ్వరుల వాస్తవమైన బ్రహ్మానికి పరిచ్ఛేదాన్ని కలిగింపజాలరు అని అర్థం. శక్తిరస్త్వైశ్వరీకాచి సర్వవస్తునియామిక ఆనందమయామారభ్య గూఢా సర్వేషు వస్తుషః. సర్వవస్తు నియామిక అన్నిటినీ నియమించేటువంటి ఈశ్వర సంబంధమై కాచిత్ అనిర్వాచ్యమై శక్తి అస్థి కలదు. అన్నిటినీ నియమించేది, నియంత్రించేది, సృష్టించేది, పాలించేది, లయింపచేది అది ఉంది. ఆనందమయ కోశం ఆరభ్య మొదలుకొని సర్వేషు అన్ని వస్తువులలో గూఢా రహస్యంగా తెలియబడందిగా ఉంటుంది. సర్వ వస్తువులను నియమించే ఈశ్వర శక్తి ఒకటి ఉంది. అది ఆనందమయ కోశం మొదలుకొని సర్వ వస్తువులలో ఇమిడి ఉండటం చేత మన ఇంద్రియాల చేత అని తెలుసుకోవటం సాధ్యం కాదు, తెలియబడదు. వస్తు ధర్మానియమ్యేరన్ శక్యానైవ యదా తదా అన్యోన్య ధర్మ సాంకర్యాత్ విప్లవేత జగత్ ఖలు. యదా ఎప్పుడు శక్తి చేత వస్తు ధర్మా పృథివ్యాది వస్తువులయ కాఠిన్య ద్రవత్వాది ధర్మ న వినమ్యేరన్
అంటే సరిగా ఎంచబడదో, చూడబడదో, ఎస్టిమేట్ చెయ్యబడదో కదా అప్పుడు అన్యోన్య ధర్మ సాంకర్యా, ఒకదాని ధర్మాలు మరొకటి దానిలో చేరటం వల్ల జగత్, ఈ ప్రపంచం విప్లవేతకరు, హాని పొందుతోంది కదా. తాత్పర్యం, ఈశ్వర శక్తి లేకపోతే వస్తు ధర్మాల నియమం తప్పుతాయి. అందుచేత జగద్ విప్లవం, ప్రపంచంలో వస్తువులలో ఎప్పుడూ నియమిత ధర్మం ఉండకపోవడం ఘటిస్తుంది. అంటే అల్లరి జరుగుతుంది, నియంత్రించలేని పరిస్థితి. అందుచేత శక్తి లేదు అంటానికి వీళ్ళే. చిచ్ఛాయావేశతశక్తిశ్చేతనేవ విభాతి తచ్చక్త్యుపాధి సంయోగ బ్రహ్మైవేశ్వరతాం వ్రజేత్. సా శక్తి, ఆ శక్తి చిచ్ఛాయావేశత, చైతన్య ప్రవేశం వల్ల చేతనేవ, చేతనత్వం పొందింది కాగా విభాతి, అనిపిస్తోంది, తోస్తోంది. తచ్చక్త్యుపాధి సంయోగ, ఆ శక్తి అనే ఉపాధి సంబంధం వల్ల బ్రహ్మైవ, బ్రహ్మమే ఈశ్వరతాం, ఈశ్వరత్వాన్ని వ్రజేత్, పొందుత. స్వయంగా మాయాశక్తి జడమైనప్పటికీ చైతన్య ప్రతిబింబం వల్ల చేతనంలాగానే తోస్తోంది, అనిపిస్తుంది. అలాంటి శక్తి అనే ఉపాధిని బట్టి బ్రహ్మానికి ఈశ్వరత్వం అనేది ఆరోపించబడి కోశోపాధి వివక్షాయాం యాతి బ్రహ్మైవ జీవతాం. పితా పితామహశ్చైకః పుత్రపౌత్రా యథావ్రతి. ఏకః, ఒక్క దేవదత్తుడు లేదా ఒకటి పేరు ఎవడైనా కోన్కిస్క. యథా, ఎలా, పుత్రపౌత్ర, పుత్రులని, కొడుకులని, మనవళ్ళని, పిత తండ్రిని, పితామహశ్చ తాత అని. అట్లాగే కోశ ఉపాధి వివక్షాయ, సంచయ కోశాలనే ఉపాధిని ఆలోచిస్తగా బ్రహ్మైవ, బ్రహ్మమే జీవతాం, జీవ వ్యవహారాన్ని యాతి, పొందుతో. ఎవడో ఒకడి పేరు ఎవడైనా కావచ్చు, దేవదత్తుడో ఇంకోడో. వాడు కొడుకును బట్టి తండ్రి, మనవడి బట్టి తాత అయినట్టు. అంటే ఒకడే కొడుకు అవుతాడు, వాడే తాత అవుతాడు. అలాగే ఏ పంచకోశాధుల అయితం చేత జీవుడని, శక్తి ఉపాధి చేత ఈశ్వరుడని వ్యవహారం. కనుక వాడికి పంచకోశాల చేత వాడు జీవుడు అనిపిస్తున్నాడు, శక్తి చేత వాడు పరమాత్మ ఈశ్వరుడు అనిపిస్తాడు. అంటే ఒకడు తండ్రి అయినట్టు, కొడుకు అయినట్టు, తాత అయినట్టు. ఎట్లాగా పుత్రాదేర వివక్షాయాం న పితా న పితామహః తద్వేన్నోషో నాపి జీవశక్తి కోశా వివక్షణే. పుత్రాదేహి, పుత్రుల మొదలు అయిన వాళ్ళ యొక్క అవివక్షాయాం, వివక్ష లేనప్పుడు. పితాన, తండ్రి కాడు, నా పితామహ, వాడు తాత కాడు, తండ్రి కాడు. తద్వత్, అలాగే శక్తి కోశాని చక్షణే, మాయాశక్తి యొక్క పంచకోశాల యొక్క వివక్ష లేకపోతే ఈశః, ఈశ్వరుడు నాక్కాడు, జీవోపి, జీవుడు నాక్కాడు. ఏమిటి భాషం? పుత్రుడు పౌత్రుడు అనే, అంటే కొడుకు మనవడు అనేటువంటి వివక్ష లేకపోతే దేవదత్తుడు ఎవడో పేరు, తండ్రి తాత ఎలా కాకుండా పోతాడు? మాయాశక్తి పంచకోశాలు అని ఈ వివక్ష కనుక లేకపోతే బ్రహ్మానికి ఈశ్వరత్వం, జీవత్వాలు లేవు. య ఏవం బ్రహ్మ వేదైష బ్రహ్మైవ భవతి స్వయం. బ్రహ్మణో నాస్తి జన్మాతః పునరేష న జాయతే. ఇది
ఇది శ్రీ విద్యారణ్యకృతౌ వేదాంత పంచదశ్యాం పంచకోశ వివేకః. కనుక ఇది పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీమద్భారతే తీర్థ విద్యారణ్య మునివరణ్య శంకరేణ రామకృష్ణాఖ్య విదుష విరచిత పంచకోశ వివేక వ్యాఖ్యా సమాప్త. ఏవం ఈ విధంగా ఎవడు బ్రహ్మ వేదా తెలుసుకుంటాడు సహా వాడు స్వయం తాను బ్రహ్మైవ బ్రహ్మమే అవుతాడు. ఎవడు బ్రహ్మం తెలుసుకుంటాడో వాడే బ్రహ్మ భవతి అవుతుంది. అతః అందువల్ల బ్రహ్మణ బ్రహ్మాని జన్మ పుట్టుక నాస్తి లే. ఏషః ఈ జ్ఞాని కూడా పునః మళ్ళీ నజాయతే ఆ జ్ఞాని మళ్ళీ పుట్టు. ఎవడు సాధన సంపత్తి కలవాడే పైన చెప్పిన విధంగా పంచకోశాల వివేకాన్ని తెలుసుకుంటే ప్రత్యక్ భిన్నంగా బ్రహ్మను సాక్షాత్కరించుకుంటాడు. వాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మానికి జననాదులు పుట్టుకలు పెరగటం చావటం లేదు. అలాంటి బ్రహ్మ విదుడికి పునరావృత్తి లేదని ఈ పంచకోశ వివేక యొక్క తాత్పర్యం. శ్రీ విద్యారణ్య కృతమైన పంచదశిలో పంచకోశ వివేకమనే తృతీయ ప్రకరణం అయిపోయి ఇక చతుర్థ ప్రకరణంలోకి వస్తున్నాం. ఇది ద్వైత వివేక ప్రకరణం అంటారు. ఈశ్వరేణాపి జీవన సృష్టం ద్వైతం వివిచ్యతే వివేకే సతి జీవేన హేయో బంధస్ఫుటీ భవేత్. ఈశ్వరేణ అంటే ఉపాధికి పరబ్రహ్మ అయినటువంటి ఈశ్వరుడి చేత జీవేన కార్యసాధకుడైన జీవుడి చేత సృష్టింపబడిన ద్వైతం ఈ జగత్ వివిచ్యతే విభజింపబడుతోంది. వివేకే సతి ద్వైత విమర్శ చేసిన నేను వేరు ప్రపంచం వేరు అనుకున్నప్పుడు అలా నేను వేరు ప్రభువు వేరు అనుకున్నప్పుడు అలా జీవుడు వేరు పరబ్రహ్మం వేరు అనుకున్నప్పుడు జీవేనా జీవుడి చేత హేయగా విడవ తగిన బంధం స్ఫుటీ భవేత్ స్పష్టము. మాయోపాధికుడైన ఈశ్వరుడి చేత అవిద్యోపాధకుడైన జీవుడి చేత సృష్టింపబడిన ద్వైతం అంటే రెండు అనిపించే భావం విభజనగా తెల్పబడుతోంది. మాయ కమ్మటం జ్ఞానం రాకపోవటంగా జీవుడు వేరు పరమాత్మ వేరు ఈశ్వరుడు వేరు అనిపిస్తున్నది. అలా వివేచనం చెందటం చేత బంధహేతువైనటు అంటే బంధించేటు ద్వైతం జీవుడి చేత విడవదగిందని స్పష్టం. అది బంధమవుతుంది. ద్వైతం ఉంటే అది అద్వైతంగా మారితే మోక్షం. మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినంతు మహేశ్వరం స మాయా సృజతీత్యాహు శ్వేతాశ్వ పరశాఖినః. మాయ ప్రకృతి కారణంగా మహేశ్వరకు ఈశ్వరుణ్ మాయోపాధకునిగా విద్యాతు తెలుసుకొనాలని శ్వేతాస్వర శాఖ వాడు అంటే ఆ ఉపనిషత్తు వాడు మాయోపాధికుడైన సహా ఆ ఈశ్వరుడు సృజతీతి సృష్టిస్తున్నాడని ఆహుహు చెప్తారు. శ్వేతాస్వరధర ఉపనిషత్తులు ఆ మాటలు. మాయ ప్రకృతి అనబడుతోంది. ప్రకృతి అంటే మాయ, మాయ అంటే అలాంటి మాయయే
ఉపాధిగా కలటు అంటే స్థానంగా కలిగినటువంటి ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు. మాయ ఉంటే తప్ప సృష్టికి సాధ్యం కాదు. అలా అని శ్వేతాస్వరత ఉపనిషత్తు చెప్పవు. ఆత్మా వా ఇదమగ్రే భూత్స ఈక్షత సృజాయితి సంకల్పేనా సృజల్లోకాన్ స ఏతానితి బహురుచాః. అగ్రే సృష్టికి పూర్వం ఇదం ఈ సృష్టి ఆత్మగానే అభూత్ ఉన్నది. సృష్టికి పూర్వం ఉన్నది ఒకటే ఆత్మ. సహా ఆ పరమాత్మ సృజా ఇతి సృష్టిస్తాను అనుకొని ఈక్షత సంకల్పించాడు అనుకున్న సంకల్పేన ఆ సంకల్పంచే సహ ఆ పరమాత్మ ఏతాన్ లోకా ఈ లోకాలనన్నిటినీ అసృజతి సృష్టించాడని బహురుచా అనేక మంది చెప్పారు. చాలామంది అన్నారు ఈ ప్రపంచం సృష్టికి పూర్వం ఆత్మగా ఉండేది. అలాంటి పరమాత్మ వీటిని సృష్టించాలి అని ఒక సంకల్పంతో లోకాలను సృష్టించాడని బహురుచులు అన్నారు. అంటే చాలామంది వేత్తలు అన్నారు. ఖం వాయువగ్నిలో జలోర్వ్యోమవ్యోష అధ్యన్న దేహాక్రమమాదమీ సంభూతా బ్రహ్మణస్తస్మా తస్మాదాత్మనోఖిలాః. తస్మాత్ అట్టి అలాంటి తస్మాత్ ఆత్మనః ఈ ప్రత్యేకి భిన్నమైన ఆత్మలో బ్రహ్మణః బ్రహ్మం వల్ల యం ఖం ఆకాశం వాయు అగ్ని జల ఉదకం ఉర్వి భూమి ఓషధులు అన్నం దేహాః శరీరాలు అఖిలం కూడా ఇవన్నీ క్రమాత్ వరుసగా సంభూత పుట్టాయి. ఆ ప్రత్యేకం అన్న బ్రహ్మం వలన క్రమంగా ఆకాశాది దేహాంతాలైన సర్వ వస్తువులు పుట్టాయి. బహుశ్యామహమే వాతః ప్రజాయేయేతి కామతః తత్వా సృజత్ సర్వం జగదివ్యాగతిత్తిరీ. ఇహ అహమేవ నేనే బహు నానారూపాలుగా శ్యాం అవుతాను అయ్యదగాక అంటమే ప్రజాయేవ కార్యవర్గం కూడా అవుతాను. ఇది కామతః ఆయన సంకల్పం చేసుకోవటం లేత తపః ఈ తపస్సును తస్తువా చేసి సర్వం జగత్ ఈ మొత్తం ప్రపంచాన్ని అసృజత్ ఇది సృష్టించాడని తిత్తిరి అని ఆహా చెప్పాడు. తిత్తిరి మహర్షి చెప్పాడు తైత్తిరీయోపనిషత్తులో ఉంది. సమస్త కార్యవర్గాన్ని అనేక రూపాలను తానే అవుతాను. సృష్టిలోని ప్రతి వస్తువు నేనే అవ్వాలి అని సంకల్పించుకున్నాడు. సంకల్పించి సమస్త జగత్తును ఆత్మ సృష్టించాడు. ముందు ఉన్నది ఆత్మే కనుక ఆత్మ సృష్టించాడు అని తిత్తిరి ముని మహామహర్షి చెప్పారు. ఇవమగ్రే స దేవాసి బహుత్వాయ తదైక్షత తేజో బన్నాండజాని దీని నసజ్జేతి చ సామగాః. ఇదం ఈ జగత్ అగ్రే సృష్టికి పూర్వం సదేవా సన్మాత్ర అయ్యే అసీత్ ఉంది. సృష్టికి ముందు అది అది సన్మాత్రగా మాత్రమే. తత్ ఆ బ్రహ్మం బహుత్వాయ అనేక రూపాలు అవటాన్ని ఐక్షత సంకల్పించ తేజో బన్నాండజాది తేజస్ ఉదకం అన్నం అండజాలు అంటే గుడ్లలోంచి వచ్చే జీవులు మొదలైన వాటిని
ససజ్జేతి సృష్టించానని సామగాకవాడు ఆహువు చెప్తారు. అది సామవేదంలో ఉంది కనుక ఆ శాఖ వాళ్ళు అలా. సృష్టికి పూర్వం ఈ ప్రపంచమంతా మాత్రమే అయి ఉంది. అలాంటి బ్రహ్మం అనేక రూపాలు పొందటానికి సంకల్పం మాత్రమే చేసి పంచభూతాలను అండజ స్వేద అంటే స్వేదం అంటే చెమటలోంచి పుట్టేటువంటి నదులు మొదలై వాటిని జర ఆయువు గుడ్లు ఆ తర్వాత మామూలుగా నడిచే జంతువులు వీటన్నీ కూడా చతుర్విధ భూత జాలాన్ని సృష్టించిందని ఎవరు ఆత్మ సామశాఖీయులు చెప్తారు. అండజాలు అంటే గుడ్డులోంచి పుట్టారు పక్షులు పాములు, స్వేదజాలు చెమటల వల్ల పేలు నల్లు, జరాయుజాలు అంటే మావి వల్ల పుట్టి మనుషులు పశువులు అలాగే వాటికి చెవులు ఉంటాయన్నమాట. బుద్ధబీజాలు భూమిని ఛేదించుకొని పుట్టినవి అంటే చెట్లు చామ. విస్ఫులింగా యథావహ్నే జాయంతే క్షరతస్తథా వివిధాశ్చిత్ జడాభావ ఇచ్చాధర్వణిక శృతి. వహ్నే ప్రదీప్తమైన బాగా మండేటువంటి అగ్ని నుండి విస్ఫులింగా మినుగురులు యథా ఏ ప్రకారంగా జాయంతే పుడుతున్నాయో అగ్నిహోత్రం నుంచి ఏ విధంగా అగ్ని కణాలు బయటికి వస్తూ ఉంటాయో పుట్టి బయటకు వస్తాయో తథా అదే ప్రకారం అక్షరత పరబ్రహ్మన్ నుండి వివిధా నానా విధాలైనటు చిజ్జడా చేతన జడాత్మకాలైనటువంటి భావాహ వస్తువులు జాయంతే పుడుతున్నాయి ఇది అని అధర్వణిక శృతి ముండకోపనిషత్తు అహా చెప్పు. ప్రజ్వరిల్లుతున్న అగ్ని నుండి విస్ఫులింగాలు ఎలా పుడతాయో పరమాత్మ నుండి చేతన జడ అంటే ఎనర్జీగా కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ రెండు రకాలైన చైతన్యం కలవి చైతన్యం లేక స్థావరంగా ఉండే కొండ చెట్టు మొదలు సర్వ పదార్థాలు పుట్టాయని ముండక శృతి చెప్తారు. జగదవ్యాకృతం పూర్వమాసేద్యాక్రియతాధున దృశ్యాభ్యాం నామరూపాభ్యాం విరాడాదిషు తే స్ఫుటే. పూర్వం సృష్టికి పూర్వం అనర్థం. జగత ఈ జగత్ యాకృత అవ్యాకృత అవ్యాకృతం అనేటువంటి బ్రహ్మమాత్రంగా ఆసీత్. సృష్టికి పూర్వం ఉన్నది ఒకటే ఆత్మ కనుక అధునా ఇప్పుడు దృశ్యాభ్యాం నామరూపాభ్యాం అంటే పేరుతో ఉన్నటువంటి అనేకమైన వ్యాఘ్రయిత మార్పు పొందాయి. విరాడాది విరాట్టు మొదలైన స్థూల పదార్థాలు ఆసి ఆ నామరూపాదులు స్ఫుటే స్పష్టమవుతుంది. సృష్టికి పూర్వం బ్రహ్మం ఒక్కడే పరబ్రహ్మం ఒక్కడే అన్నాడు అన్నమయ్య. ఈ జగత్ సృష్టి కాలంలో ఆ బ్రహ్మం నామాలు పేరు ఉన్నట్టుగా రూపాలు ఉన్నట్టుగా మారిపోయారు. ఆయనకు కావాలి ఆ నామరూపాలు స్థూల కార్యాలైన విరడాజాదులలో స్పష్టమవుతుంది. మనురాగాపగావః ఖలాశ్వాజావయస్తథా పిపీలికా అవధిద్వంద్వమితి వాయసనేయనః బృహదారణ్యక విరాణాన్మవ విరాట్టు మనువులు నరులు గావః ఆవులు కల అశ్వాజాదులు గాడిదలు గుర్రాలు మొదలై తథా అలాగే పిపీలికాది
విధిద్వంద్వం చీమల వరకు అవధిగాగల అంటే పెద్ద స్థూల శరీరాలు కలగదగిన సూక్ష్మ శరీరాలు గల జంతురాశి అంతా బ్రహ్మం వల్ల అజాయత పుట్టాయి ఇది అని వాజసనేయులు వాళ్ళు అంటే వాజసనేయ సంహిత చెప్పి బృహదారణ్యక ఉపనిషత్తులు విరాట్టు మొదలుగా గల బ్రహ్మాది పిపీలిక పర్యంతంక స్త్రీ పురుష రూప జంతు మిథున రాశి మొదలై సర్వ ప్రపంచాన్ని బ్రహ్మ వల్లనే పుట్టింది అని చెప్పబడి కృత్వా రూపాంతరం చైవం దేహే ప్రావిశదీశ్వర ఇది సా శ్రుతయః రాహుర్జీవత్వం ప్రాణధారణాత్ ఈశ్వరుడు జైవం జీవ సంబంధమై రూపాంతరం అని మరొక రూప కృత్వా పొంది చేసుకొని దేహ సమూహాలలో ప్రావిశః ఇది ప్రవేశించాడని తాహ శృతయ ఆ ఉపనిషత్తులన్నీ రాహువు చెబుతున్నాయి. ప్రాణాలను ధరించటం వల్ల జీవభావం అనేది ఏర్పడుతుంది. ఆ బ్రహ్మమే వికార రూపమైన జీవత్వాన్ని పొంది దేహ సమూహంలో ప్రవేశించాడని శృతులు చెబుతున్నాయి. ప్రాణాదుల ప్రేరకుడవటం చేత జీవభావం ఏర్పడింది అని చెప్పాయి శృతులని. చైతన్యం యదధిష్టానం లింగదేహశ్చయ పునః చిచ్ఛాయాలింగదేహస్థ సత్సంగో జీవ ఉచ్యతే. అధిష్టానం లింగదేహానికి ఆధారమైన ఏ చైతన్యం ఉందో యహ పునః లింగదేహ ఏ లింగదేహం కూడా ఉందో లింగదేహస్థ సూక్ష్మ శరీరంలో ఉన్న చిచ్ఛాయ ప్రతిబింబం ఉందో తత్సంగ ఈ మూడిటి సముదాయం జీవ ఇతి జీవుడని ఉచ్యతే చెప్పబడుతున్న. లింగదేహం మొదలు సర్వకల్పనలకు ఆధారమైన చైతన్యంలో కల్పింపబడిన లింగదేహంలో ప్రతిబింబించిన చిదాభాసుడు ఈ మూడు చేరి జీవుడనబడుతున్నాడు. మళ్ళా లింగదేహం మొదలైన సర్వకల్పనలకు ఆధారమైన ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యంలో కల్పింపబడిన దేహాలు లింగదేహాల్లో ప్రతిబించిన చితాభాసుడు అంటే కాంతి కలవ ఈ మూడు కలిస్తే జీవుడు అనే పేరుతో పడుతుంది. కనుక బింబరూపము యొక్క ప్రతిబింబం చిదాభాసు. మనం అద్దంలో మన బొమ్మ ప్రతిబింబం. అట్లా మాహేశ్వరీతు మాయా యాతస్యా నిర్మాణ శక్తివన్ విజ్యతే మోహశక్తిశ్చ తం బీజీవం మోహయత్యసౌ. మాహేశ్వరీతు ఈశ్వర సంబంధమై ఏ మాయాశక్తి ఉందో తస్యా అలాంటి మాయ నిర్మాణ శక్తివత్ జగత్తులను కల్పించాలనే శక్తి వల్ల మోహతిష్ట అందరను మోహింపచేసే శక్తి విద్యతే అసౌ ఈ సమ్మోహన శక్తి తం జీవం ఆ జీవన్ మోహయతి మోహింపచేస్తోంది, భ్రాంతిలో పడేస్తుంది. ఈశ్వర శక్తికి జగన్నిర్మాణ శక్తి మోహింపచేసే శక్తి కలదు. ఈశ్వర శక్తికి రెండు శక్తులు ఉన్నాయి, జగన్నిర్మాణ శక్తి, మోహింపచేసే శక్తి. ఆ మోహన శక్తి చేత జీవుడు మోహం అంటే భ్రాంతిలో పడుతుంది. మోహాదనీశతాం ప్రాప్య
మగ్నో వపుషి శోచతి ఈశ సృష్టం విదంద్వైతం సర్వముక్తం సమాసదః. మోహాత్ పూర్వంలో చెప్పబడిన శక్తి వల్ల అనీశతాం అసమర్థత ప్రాప్య పొంది వపుషి శరీరంలో నిమగ్న అభిమానాన్ని పొంది శోచతి దుఃఖిస్తా ఈ స్పష్టం ఈశ్వరుడి చేత సృష్టం ఈశ్వరుడి చేత సృష్టింపబడి ఇదం ఈ సర్వం ద్వైత సమస్త ప్రపంచం సమాసత సంగ్రహంగా ఉక్తం చెప్పబడి. ఏమిటర్థం? మోహం అనేటువంటి శక్తి వలన జీవుడికి అసమర్థత ఒకటి ఏర్పడి వాడు దాంట్లో పడిపోయాడు, మాయలో ఉంటుంది. కావలసిన వాటిని పొందటానికి శక్తి లేకుండా చేయటం, అనిష్టాన్ని తొలగించుకోవటానికి శక్తి లేకపోవటం అసమర్థత అంటారు దాన్ని. శరీరంలో తాదాత్మ్య అభిమానం వల్ల, శరీరం అంటేనే వీడికి ఎక్కువ అభిమానం ఉండటం వల్ల, శరీరంలో తాదాత్మ్య భావం ఉండటం వల్ల దుఃఖాన్ని పొందుతారు. నేను వేరు పరమేశ్వరుడు వేరు అనే అభిప్రాయంలో అది ఒక మాయలాగా కమ్మేస్తుంది. దానివల్ల దుఃఖం. ఈ విధంగా ఈశ్వర సృష్టమైన జగత్తును గురించి చెప్పబడి సప్తాన్న బ్రాహ్మణే ద్వైతం జీవసృష్టం ప్రపంచితం అన్నాని సప్త జ్ఞానేన కర్మణా జనయత్పితా. జీవసృష్టం జీవుడి చేత సృష్టింపబడిన ద్వైతం ప్రపంచం వేరు పరబ్రహ్మ వేరు అనే ద్వైత భావం. సప్తాన్న బ్రాహ్మణంలో ప్రపంచితం వివరంగా ఆ బ్రాహ్మణంలో చెప్పం. పితా లోకపాలకుడైన జీవుడు జ్ఞానేన తెలివి చేత కర్మచేత సప్త అన్నాని 7 విధాలైన అన్నాలను అజనయత్ సృష్టించ. ఛాందోగ్య ఉపనిషత్తులో సప్తాన్న బ్రాహ్మణంలో జీవ సృష్టి ఎలా జరిగిందో వివరంగా ఉంది. జీవుడు తన జ్ఞాన కర్మాల చేత 7 అన్నాలను సృష్టించాడు. మత్స్యాన్నమేకం దేవాన్నే ద్వే అస్వందం చతుర్ధకం అన్యత్రితయమాత్మార్థం అన్నానాం వినియోజనం. మత్స్యాన్నమేకం మనుష్యుడి అన్నం ఒక్కటి. అలాగే దేవాన్నే ద్వే దేవాన్నాలు 2. పశ్వత్వం చతుర్ధకం పశువులు తినేటువంటి గడ్డిగా అది 4. అన్యత్ తక్కిన త్రితయం మూడవవన్నీ కూడా ఆత్మార్థం తన కోసం అన్నాలు 7 యొక్క వినియోజన విభాగం ఉక్తం చెప్ప. సప్తాన్నాలను విభజించి మత్స్యాన్నం 1, దేవాన్నాలు 2, పశువు యొక్క అన్నం 1, ఇవి చేరి 4. అవి కాక 3 అన్నాలు తన కోసం వాడు చెప్పబడ్డాయి, మనిషి కోసం. వ్రీహ్యాదికం దర్శ పూర్ణమాసౌ క్షీరం తథా మనః వాక్ ప్రాణాశ్చేతి సత్వస్వ అన్నానాం అవగమ్యతాం. వ్రీహ్యాదికం వ్రీహి అంటే ధాన్యాలు, తృణధాన్యాలు, ధాన్యం మొదలైనవి. దర్శ పూర్ణమాసౌ అమావాస్య పూర్ణిమలు, క్షీరం పాలు, తథా అలాగే మనః మనస్, వాక్ ప్రాణాశ్చ ఇంద్రియాలు ప్రాణాలు, ఇతి అని అన్నానాం అన్నము యొక్క సత్తత్వమిది 7గా అవగమ్యత తెలియబడింది. ఏమిటి 7 అంటే వడ్లు మొదలైన ధాన్యం సామాన్య మత్స్యాన్నం మనుషులు తినే.
అమావాస్య పూర్ణిమలు దేవాన్నారు. క్షీరం పాలు పశువు యొక్క అన్నం. మనసు ఇంద్రియాలు ప్రాణవర్గం ఆత్మ యొక్క అన్నం. అలా సప్త అన్న స్వరూపం వివరింపబడి మళ్ళా వడ్డు మొదలైన ధాన్యం, వడ్డు తర్వాత గోధుమలు, ఇవన్నీ కూడా మొదలైనవి సామాన్య మానవ అన్నం. అమావాస్య పూర్ణిమలు దేవతల అన్నం, దేవాన్నములు. క్షీరం పాలు పశువు అన్నం. మనసు ఇంద్రియాలు ప్రాణవర్గాలు ఆత్మ యొక్క అన్నం. అలా 7 అన్నారు. ఈశేన తజ్జప్యేతాని నిర్మితాని స్వరూపతః తథాపి జ్ఞాన కర్మభ్యాం జీవోకార్షి తదన్నతాం. యద్యపి ఇదంతా విచారిస్తే ఏతాని ఈ 7 అన్నాలు స్వరూపతః స్వరూపంచే ఈశేన ప్రభువైన ఈశ్వరుడి చే నిర్మితాని నిర్మించబడ్డాయి. తథాపి అలా అయితే జీవ జీవుడు జ్ఞాన కర్మభ్యాం జ్ఞానం చేత్ చేసే కర్మల చేత్ తదన్నత వాటిని భోగ సాధనం అవ్వటాన్ని ఆకర్షి చేసుకొని వాటికి ఉంటే జాక్పాట్ కొట్టాడు, అవన్నీ అనుభవిస్తాడు. సప్తాన్నారు ఈశ్వరుడి చేత సృష్టింపబడిన జీవుడు వాటిని తన జ్ఞానం చేత కృషి చేత తన భోగ సాధనాలుగా చేసుకున్నాడు. ఈశ కార్యం జీవభోగ్యం జగద్వ్యాభ్యాం సమన్వితం పితృజన్యా భర్తృభోగ్య యథా యోషితధేష్యతాం. జగత్ ఈ సప్తాన్న రూపంగా చెప్పబడి ధాన్యం మొదలైన ఈశ కార్య ఈశ్వర కార్యంగా, జీవభోగ్య జీవులకు భోగ్యంగా, ద్వాభ్యాం దీవేశ్వరుడిద్దరితో సమన్విత కూడుకొని ఉంది. యోషిత్ స్త్రీ పితృజన్య తండ్రి వల్ల పుట్టింది, భర్తృభోగ్య భర్త చేత అనుభవించదగిందై యథా ఎలా ఉంటుందో తథా అలాగే ఇష్యతాం అంగీకరింప. వస్తు అన్నరూపమైన ఈ జగత్తు ఈశ్వరుడి వల్ల పుట్టి జీవుడి చేత అనుభవిస్తోంది కనుక ఇద్దరికి సంబంధం కలదిగా చెప్ప. సృష్టి అది దృష్ట. ఒక స్త్రీ తండ్రి చేత పుట్టింపబడి భర్త చేత అనుభవించబడినట్టు జగత్తు ఈశ్వరుడి చేత సృష్టింపబడి జీవుడి చేత భోగింపబడు. మానమావృత్తాత్మకోహీశ సంకల్పం సాధనం జనౌ రువోచప్యాత్మకో జీవ సంకల్పో భోగ సాధనం. జనా సృష్టిలో మాయావృత్తాత్మక మాయావృత్తి స్వరూపంగా ఈ సంకల్పం ఈశ్వర సంకల్పం సాధనం హి సాధనం కదయ్యా. మనోవృత్యాత్మక మనోవృత్తి స్వరూపంగా కల జీవ సంకల్పం భోగ సాధన. భోగ సాధనం అంటే అనుభవించడానికి. ఈశ్వర సంకల్పం జగత్తును సృష్టించట, జీవ సంకల్పం దాన్ని అనుభవించట, అది సాధనమవుతుంది. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.